అజిత్ పవార్కు మరణ శాసనం రాసిందెవరు? ఎవరు? మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఒక ప్లేన్ క్రాష్లో విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. మొత్తానికి బారామతి గగనతలం మీద జరిగిపోయిన ఈ ప్రమాదం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం ఎన్సీపీలోనే తనదైన ఒక సొంత కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం ఎన్సీపీలోనే తనదైన ఒక సొంత కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం పూణేలో బారామతి సమీపంలో కుప్పకూలిపోయింది. అయితే దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన ఆయన సొంత నియోజకవర్గమైన బారామతికి సమీపించిన కొద్దిసేపట్లోనే సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. విమానం ల్యాండింగ్ సమయంలోనే ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పింది. నేలను తాకగానే పేలిపోయిందన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం. అందుకే ఈ ప్రమాదం జరిగిన తీరు మీద నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటన మీద స్పందించిన బెంగాల్ దీదీ మమతా బెనర్జీ ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదంటూ వ్యాఖ్యానించడం ప్రమాదంలో ఉన్న కుట్ర కోణాల్ని బయటపెడుతోంది. ఇందుకు కారణం మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే. ఎన్సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ను విభేదించిన అజిత్ పవార్ కొన్నాళ్ల క్రితం బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏ పంచన చేరారు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం అజిత్ తిరిగి విపక్ష కూటమిలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారంటూ తెలుస్తోంది. ఎన్సీపీలో రెండు వర్గాలు చేతులు కలిపేస్తాయంటూ ఈ మధ్య మరాఠా మీడియా కూడా హోరెత్తిపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మరాఠా గడ్డ మీద భారీ రాజకీయ పునరేకీకరణలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ అక్కడి పొలిటికల్ పండిట్స్ చెప్తున్నారు. ఇంతలోనే విమాన ప్రమాదం జరిగిపోయింది. ఈ రాజకీయ పరిణామాల మధ్య కీలకమైన నేతగా ఉన్న అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం వెనుక ఒక పెద్ద ఫౌల్ ప్లే ఉండే అవకాశం ఉందని మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరగాలంటూ ఆమె డిమాండ్ చేయటం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని సైతం ఆలోచనలో పడేసింది. సాధారణంగా విమాన ప్రమాదాల్లో సాంకేతిక లోపాలు లేదా వాతావరణ పరిస్థితులు కారణమవుతాయి. కానీ అత్యంత అనుభవజ్ఞులైన పైలట్లున్న ఈ విమానం బారామతి వంటి సురక్షిత ప్రాంతంలో కుప్పకూలడం వెనుక ఏదైనా యాక్షనల్ ఫ్యాక్టర్ ఉందా అనే కోణంలో సోషల్ మీడియా ఇంకా పొలిటికల్ కారిడార్స్లో పెద్ద చర్చే సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల వేళ కీలక నేత ఇలా మరణించడం వెనుక రాజకీయ శత్రువుల హస్తం ఉందా లేక వ్యవస్థాగత లోపమా అన్నది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. ఇంకోవైపు ఈ ప్రమాదం మీద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అధికారులు సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశించారు. అయితే మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఈ కేసు ఇప్పుడు జాతీయ స్థాయిలో పొలిటికల్ కలర్. పవార్ అకాల మరణం విధి వైపరీత్యమా లేక ఎవరైనా రాసుకున్న మరణ శాసనమా? ఇది తేలాలంటే అత్యున్నత స్థాయి విచారణ జరగాల్సిందే, అది నిష్పాక్షికంగా. Let us watch.